అమెరికా ఇరాన్ మధ్య అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ తయారు చేయడం వల్లనేనా? అలా అనుకుంటే పెద్ద తప్పు. ఇది మన డ్రాగన్ ఆడుతున్న ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. అదేందో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం డ్రాగన్ వేసిన మాస్టర్ ప్లాన్ అది. డ్రాగన్ అంటే ఏందో ఇప్పుడే మీకు గుర్తొచ్చి ఉండాలి, అదే చైనా. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్తే ఒకసారి ఊహించండి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం పెట్రోల్ లేదా ఆయిల్ కొనాలంటే ముందుగా కరెన్సీ అవసరం అవుతుంది. ఆ కరెన్సీ అమెరికా డాలర్. దశాబ్దాలుగా ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ట్రేడ్ డాలర్లోనే జరుగుతుంది. దీనిని పెట్రో డాలర్ సిస్టమ్ అని అంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో కొత్త మార్పు జరగబోతుంది. చైనా, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు కలిసి డాలర్ లేకుండా ఆయిల్ ట్రేడ్ చేసే ఒక కొత్త వ్యవస్థను తయారు చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆలోచనకు కొంతమంది పెట్రో యువాన్ అని పేరు పెట్టారు. అసలు యువాన్ అంటే ఏంటిది? యువాన్ అంటే చైనా యొక్క కరెన్సీ. అయితే ఈ పెట్రో యువాన్ అంటే ఏంటి అసలు? ఎందుకు ప్రపంచంలో అంత పెద్ద చర్చగా మారింది? మరియు ఇది నిజంగా అమెరికా డాలర్కి ప్రమాదమా? ఈరోజు మనం ఈ వీడియోలో మొత్తం కథను తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. పెట్రో యువాన్ ఎలా పనిచేస్తుందంటే, పెట్రో యువాన్ సిస్టమ్ చాలా సింపుల్. ఉదాహరణకు, చైనా ఇరాన్ నుంచి ఆయిల్ కొనాలంటే డాలర్ ఉపయోగించకుండా కేవలం ఆ యొక్క దేశ కరెన్సీ అయిన యువాన్ చెల్లిస్తే సరిపోతుంది. ఇదే జరిగితే అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ అవసరం ఉండదు, డాలర్ అవసరం అసలే ఉండదు. అందుకే దీనిని పెట్రో యువాన్ అని అంటారు. ఇప్పుడు రష్యా మరియు ఇరాన్ పాత్ర ఎలా ఉంటుందంటే, ఇప్పటికే కొన్ని ట్రాన్సాక్షన్లు డాలర్ లేకుండా జరుగుతున్నాయి. రష్యా చైనాకు చాలా ఆయిల్ అమ్ముతుంది. ఆ ట్రేడ్ కొంత భాగం యువాన్ లేదా రూబుల్స్లో జరుగుతుంది. ఇరాన్ కూడా చైనాకు ఆయిల్ అమ్మేటప్పుడు కొన్ని సందర్భాల్లో యువాన్ తీసుకున్నట్టుంది. ఇలా చిన్న చిన్న మార్పులు ప్రపంచంలో కొత్త ట్రేడ్గా మారుతున్నాయి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. బ్రిక్స్ అనే దేశాల గ్రూపు. వీరిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిందే. ఈ దేశాలు కూడా భవిష్యత్తులో డాలర్ మీద ఆధారపడకుండా ట్రేడ్ చేయాలని చెప్పి చర్యలు చేస్తున్నాయి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, పెట్రో యువాన్ వల్ల అమెరికా డాలర్ శక్తి తగ్గిపోతుందా అని. ప్రస్తుతం చూస్తే డాలర్ ఇంకా చాలా బలంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ ట్రేడ్ ఇప్పటికీ డాలర్లోనే జరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెద్దది కాబట్టి వెంటనే మార్పు రావడం చాలా కష్టం. కానీ ప్రపంచం క్రమంగా మారుతుంది. చైనా ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అది తన కరెన్సీ ప్రపంచంలో మరింత ముఖ్యంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. రష్యా మరియు ఇరాన్ కూడా డాలర్ నుండి బయటపడడానికి ఈ దేశాలతో కలిసి పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ ట్రేడ్లో కొత్త మార్పు కూడా రావచ్చు ఇలా ఉంటే. అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి పెట్రో డాలర్, అమెరికా ప్రభావం. మరొకటి పెట్రో యువాన్, చైనా ప్రభావం. ఇది కేవలం ఆయిల్ గురించి మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో ఎవరి ప్రభావం ఎక్కువ ఉంటుందనేదే పోటీ. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, పెట్రో యువాన్ ఆలోచన ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చగా మారింది. రీసెంట్గా అమెరికా వెనిజులా మీద దాడి చేయడానికి కూడా పెద్ద కారణం ఆ చైనా యొక్క యువాన్. ఆయిల్ నిల్వలు గమనించిన చైనా ఆ యొక్క వెనిజులాతో యువాన్లో ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రపంచంలో డాలర్ విలువ ఎక్కడ పడిపోతుందనే ఆ యొక్క ట్రంప్ వెనిజులా మీద దాడి చేయడం జరిగింది. ఆ యొక్క ప్రెసిడెంట్ని కూడా ఎత్తుకొచ్చి అమెరికాలో పెట్టడం జరిగింది. అమెరికా చైనాని ఏం చేయలేకనే ఆ యొక్క అగ్రిమెంట్ చేసుకున్న దేశాల మీద దాడులు చేస్తుంది. ఇలా దాడి చేసి అమెరికా $6.6 బిలియన్ ఖర్చు చేసుకుంది. ఇలా ఖర్చు చేసుకోవడం డ్రాగన్ కూడా చాలా మంచి పని. ఎప్పటి నుండో తైవాన్ తన దేశంలో ఒక భాగం అని చెప్పి చైనా భావిస్తుంది. ఆ యొక్క తైవాన్ దేశానికి అమెరికానే ఫండింగ్ ఇస్తుంది కాబట్టి. ఇలా అమెరికా యుద్ధం చేసుకుంటూ పోతే దాని దగ్గర ఉన్న బడ్జెట్ మొత్తం అయిపోతుంది. తర్వాత తైవాన్ని చాలా ఈజీగా ఆ దేశాన్ని ఆక్రమించుకోవచ్చని డ్రాగన్ యొక్క మాస్టర్ ప్లాన్. జియో పాలిటిక్స్లో డ్రాగన్ ఆడుతున్న ఒక పెద్ద గేమ్ ఇది, మాస్టర్ ప్లాన్ ఇది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరని చెప్పలేం. కానీ ఈరోజు మాత్రం ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. బాయ్.